మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హుజరాబాద్ మండలం సింగపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిబంధనలకు విరుద్ధమైన ఆపరేషన్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఆరోగ్య మహిళ కింద ₹40,000 విలువైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నామని, మహిళలు విధిగా 6 నెలలకోసారి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలని సూచించారు. క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయం చేయొచ్చన్నారు. జిల్లా సంక్షేమాధికారి సబితా మాట్లాడుతూ ఇంద్రధనస్సులో 7 రంగుల మాదిరి మన ప్లేట్లో 7 రకాల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోషకాహార పదార్థాలు ప్రదర్శించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేసి పలువురికి వైద్య పరీక్షలు చేసి మందులు అందించారు. అనంతరం గర్భిణీలకు, శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రసరణ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో కలెక్టర్, DWO మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, DMHO వెంకటరమణ, తహసీల్దార్ కనకయ్య, MPDO సునీత తదితరులు పాల్గొన్నారు. ఎంత మెరుగుపోయింది. ఇంతకు ముందు మన అంగన్వాడీలో చదివే తన పేరేంటి, డైసీ ఎట్లా అంత చక్కగా మైక్ అందరి నుంచి లాగేస్తుంది. మైక్ పట్టుకోవడం ధైర్యం చాలా తక్కువ ఉంటది ఆ చిన్న పాప, కానీ అందరి నుంచి మైక్ లాగేసి నేనే మాట్లాడతాను, నేనే పాటలు చెప్తాను అని చెప్తుంది. తర్వాత మనకి జీవన్ జ్యోతి మన మోడల్ స్కూల్లో, మన ప్రభుత్వ మోడల్ స్కూల్లో చదివి ఎంత చక్కగా మాట్లాడింది. సో ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ స్కూళ్ళు కానీ, కాలేజ్లు ఎంత బాగా అయింది అనేది మీరు ఆలోచించాలి. సో మాకు కరీంనగర్ నుంచి ఇక్కడ హుజరాబాద్ రావాలంటే 1 గంటన్నర వరకు పడుతుంది ఎప్పుడప్పుడు ట్రాఫిక్ ఉంటే. అయినప్పటికీ ఒక 30 మంది అయినా, ఒక 40 మంది అయినా మహిళలతో మాట్లాడడానికి అంత దూరం మన అందరం కలిసి వస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మాకు నమ్మకం ఉంది, మహిళలకి ఏదైనా మంచి సలహా కానీ, సూచనలు కానీ ఇస్తే తప్పకుండా వాళ్ళు వింటారు, పాటిస్తారు అని ఆ నమ్మకం ఉంది. ఒక పాప ఎట్టు పరిస్థితుల్లో కూడా బాబుగా తప్పలేదు. దయచేసి ఇది హుజరాబాద్ ఎక్కువ నేను చెప్తున్నా ఏంటంటే ఇక్కడ మనకి అలాంటి కేసెస్ బాగా కనపడుతుంది కాబట్టి నేను చెప్తున్నా. దయచేసి మీరు ఆ ప్రమాదంకి గురి కావద్దు. 4 స్కానింగ్లు టైంలో చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బాగా పకడ్బందీగా కూడా చెప్తున్నారు కదా. తను చెప్పింది, నేను అంగన్వాడీ కేంద్రంకి రాకపోతే మాకు ఫోన్ చేసి అడుగుతారు, లేకపోతే ఇంటి వరకే ఫుడ్ పంపిస్తారు. సో మా వ్యవస్థ కూడా చాలా పకడ్బందీగా ఉంది. ఇంకా దానికి గట్టిగా చేపిస్తున్నాము. ఎక్కడైనా మాకు ఇట్లాంటి సమాజం తెలుసుకోవాలి, అప్పుడు ఇంకా అన్ని తిందాము, అన్ని చేద్దాము అన్నా కానీ ఉపయోగం ఉంటుందా? కొద్ది రోజులు ఉంటుంది మన లైఫ్. ఇట్లా కాకుండా లైఫ్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయిద్దో అంటే మొట్టమొదటి 1000 days అంటారు, 1000 రోజులు. ఏ కలర్ లో ఉండొద్దు? ఎల్లో, వెరీ గుడ్. గ్రీన్, ఎల్లో, రెడ్, ఆరెంజ్. సో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ లో ప్రతి నెల మీరు బరువు చూసుకొని మన పిల్లలు గ్రీన్ గా ఉంటున్నారా లేదా, గ్రీన్ లో ఉంటే ఆరోగ్యంగా, ఎల్లోలో ఉంటే కొంచెం సమస్యాత్మకం, రెడ్ లోకి వస్తే డేంజర్. అప్పుడు మందులు వాడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మనకి ఇక్కడ సివిల్ హాస్పిటల్లో సపరేట్ గా పిల్లల కోసం ఒక సెంటర్ ఉంది, న్యూట్రిషన్ రిహాబిలిటేషన్ సెంటర్ అని, పోషకాహార పునరావాస కేంద్రము. అంటే ఒకవేళ రెడ్డిలో వచ్చినా మీరేం భయపడి టెన్షన్ పడక్కర్లేదు. అక్కడ మనం పిల్లలకి న్యూట్రిషన్ సంబంధించి ఫుడ్ ఇవ్వడం కానీ, మెడిసిన్స్ తో కానీ క్యూర్ చేయడం జరుగుతుంది. DIECM సెంటర్ కూడా ఉంది. పిల్లలకి ఏమైనా చిన్నప్పుడే వినబడకపోవడం, మాట్లాడకపోవడం లాంటివి ఏమైనా ఉన్నా కానీ గుర్తించినట్టయితే మనం వెంటనే జాయిన్ చేస్తే పిల్లలకి మంచి లైఫ్ లో ఇంకా ఇబ్బంది కాకుండా ముందు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకే బరువు జోడించుకోండి. పిల్లల ఆరోగ్యం ఎట్లా ఉందనేది గ్రోత్ కార్డు ద్వారా తెలుసుకోండి. ప్రతి నెల టీచర్ని అడగండి, మా పిల్లలు ఎట్లున్నారు, బాగుందా, ఇంకేమైనా జాగ్రత్త తీసుకోవాలా, బాలామృతం ఇంకా పెట్టాలా, అవసరం ఉందా లేదా. ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాలామృతం ప్లస్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ అంగన్వాడీ సేవలు, హెల్త్ డిపార్ట్మెంట్ సేవలు, ప్రైమరీ స్కూల్ అన్ని కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే సేవలు అన్ని కూడా తీసుకోవాలని చెప్పి తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని మరి ఈ కార్యక్రమానికి మన కరీంనగర్ జిల్లాలో అవకాశం